అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవులకు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి, జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, ఈరోజు భగవద్గీత జ్ఞానం భూమి మీద మనుషులకి తెలియకపోవటం వలన ఎంతో అజ్ఞానులై ఎంతో కర్మల్ని మూటగట్టుకొని ఎన్నో బాధల్ని అనుభవిస్తున్నారు. వారందరికీ భగవద్గీత జ్ఞానము తెలియాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ముందుకు వచ్చి భగవద్గీతని చదువుకోవటం జరుగుతుంది. ఈరోజు భగవద్గీతలోని కర్మయోగంలో 4వ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం. నకర్మణ మనారంభ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఈ శ్లోకము ప్రకృతి గురించి వివరించి తెలియజేశారు. భావము: కర్మ ప్రారంభింపనంత మాత్రమున మరియు చేయిచుండు కర్మలను వదులుట వలన మోక్షము లభించదు. ఇంకొంత వివరంగా తెలియజేసుకుంటే, ఇక్కడ కర్మలను ప్రారంభించుట అనగా పాప పుణ్యములను కార్యరూపముగా చేయుటకు ఉపక్రమించుట అని అర్థము. అట్లే చేయు కర్మలను వదులుట అని కర్మ కార్యరూపమై చేయు పనులను వదులుట అని, అట్లే చేయు కర్మలను వదులుట అని కర్మ కార్యరూపమై మానవుని ఎడల జరుగుచున్నప్పుడు వదులుటయని తెలియవలెను. కార్యములన్నీ పాప పుణ్య మిశ్రమములని తెలిసి వీటిని చేయుట వలన పాపమొచ్చునని, చేయకుండుట వలన పాపము రాదు కదా అని ఆ పనులు చేయకుండినను మరియు పనులు చేస్తూ ఈ పనులు చేయుచుండుట వలన పాపమొచ్చుటనని తెలిసి కూడా అలా కర్మ రాకుండుటకు ఆ పనులు వదిలివేయుట మంచిదని తలంచు వారిని తెలియని వారేనని చెప్పవచ్చును. ఈ పని చేస్తే కర్మ వస్తుంది, ఆ పని చేస్తే పని చేయకుండా ఉంటే కర్మ రాదు కదా అని అలా ఆలోచించే వారికి జ్ఞానము తెలియదనే ఇక్కడ చెప్పవచ్చును అంటున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకు తెలియదనగా ఇంకొంత వివరంగా తెలుసుకుంటే, పనులు చేయనంత మాత్రమున, చేస్తున్న పనులు వదులుకున్నంత మాత్రమున మోక్షమును లభించదు. ఉదాహరణకు, పెళ్లి చేసుకున్నటు వలన అనేక కర్మలు వచ్చునని పెళ్లి మానుకుని వారు కొందరు, మరియు వివాహము జరిగి కొంతకాలము భార్యతో కాపురము చేసిన తరువాత ఈ సంసారము చేయటం వలన కర్మలు కలుగుచున్నవని, కర్మలు కలగకుండుటకు భార్యను కాపురమును వేయాలని తలిచి వదిలివేయువారు కూడా కొందరు కలరు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ విధముగా కొందరు పనులు చేయకుందురు, అలా ఆలోచించి పనులు చేయకుండా ఉంటే కర్మ రాదని తలచి ఇలా పనులు చేయకుండా ఉండటం మానుకుందురు అంట కొందరు. మరియు ఒకవేళ చేయుచుండిన జ్ఞానం అనుకుని ఎందరో పెళ్లి చేసుకొనక బ్రహ్మచారులుగా నిలిచిపోయిన వారు కూడా ఉన్నారు. అట్టి వారిని బ్రహ్మజ్ఞానులుగా, దైవజ్ఞానులుగా చాలా మంది భావిస్తుండటము తెలిసిన విషయమే. మనందరికీ వివాహం జరగకుండా, వివాహం చేసుకోకుండా ఏదో 4 దైవ మాటలు మాట్లాడితే వారందరూ చాలా జ్ఞానులు, దేవుడి విషయాలు తెలిసినవి అని మనం అందరూ అనుకోవటం జరుగుతున్నది. ఇట్లా అట్టి వారిని గొప్ప జ్ఞానులుగా అనుకోవటం జరుగుతున్నది మనకి. కానీ భగవద్గీతలోని భగవంతుడు దాని వలన మోక్షము లభించదు అన్నాడంటే, అట్లా పనులు మానుకోవటం వల్ల మోక్షము లభించదు అని చెప్పారు ఇక్కడ. అలా చెప్పారు అంటే అది సరైన పద్ధతి కాదు అని మనం గ్రహించుకోవాలి. అది సరైన పద్ధతి జ్ఞానం కాదనియే తెలియచున్నది. ఇంకను ఎందరో భార్యాబిడ్డలతో కాపురము చేస్తూ పెళ్లి లేని బ్రహ్మచారులను చూసి వారు కర్మ అంటని స్థితిలో మంచి జ్ఞానములో ఉన్నారని తలచి అట్టి వారి మార్గమునే అనుసరిస్తే కర్మలు కలగవని, దానికంటే మించిన జ్ఞానము లేదని తలచి చిన్నగా భార్యాబిడ్డలను వదిలి సన్యాసమును పుచ్చుకొని కొన్నవారు కూడా చూస్తున్నాము. అలా చేసిన వారు కూడా ప్రపంచంలో ఉన్నారు. అట్లు సన్యసించుట వలన సిద్ధి లభించదు అన్న దేవుని వాక్యము ప్రకారము, అట్లు సన్యసించటం వలన కూడా సిద్ధి లభించదు అన్న దేవుడు వాక్యము ప్రకారము
అదియును సరైన పద్ధతి కాదని తెలియచున్నది. దీనిని బట్టి ఒక వివాహమే కాదు, సర్వ కార్యముల ఎడల కర్మ వచ్చునని చెయ్యకుండా ఉండి పోవటము వలన చేస్తున్నది వదులుకోవటము పద్ధతి కాదన్నది జ్ఞాన సూత్రమని తెలియాలి. ఇక్కడ ఏం చెప్పారంటే, సన్యాసించటం వల్ల సిద్ధి లభించదు, ఆ పద్ధతి దేవుని వాక్యం ప్రకారము సరైనది కాదు. దీనిని బట్టి ఒక వివాహమే కాదు, సర్వ కార్యములో ఎడల కర్మ వచ్చునని చేయకుండా, అన్ని పనులు చేస్తూ ఉంటే కర్మ వచ్చునని చేయకుండా ఉండటం కూడా, వదులుకోవటము కూడా సరైన పద్ధతి కాదని స్వామి ఇక్కడ తెలియజేస్తున్నారు భగవద్గీతలో. ఇంకా కొంత వివరంగా వివరించుకొని రాబో శ్లోకములో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.